హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. హీర్ ఇస్ ఆర్ రివ్యూ ఆఫ్ ద మూవీ మత్తు వదలరా 2. మూవీ అయితే నాకు నచ్చింది గైస్. అండ్ ఫస్ట్ పార్ట్ నచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. లైక్ స్టోరీ సెటప్, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అన్ని బాగా చేశారు. కొన్ని సీన్స్లో కామెడీ అంత బాగా వర్కౌట్ అవ్వకపోయినా సత్య గారు చాలా హెల్ప్ చేశారు పుల్ ఆఫ్ చేయడానికి. అండ్ పేసింగ్ వైస్ కూడా చాలా బాగా తీసుకెళ్లారు ద స్క్రీన్ ప్లే అండ్ ఎవ్రీథింగ్. అండ్ గెట్స్ టు అ రియల్లీ గుడ్ ఇంటర్వెల్ బ్లాక్. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో పేసింగ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది, బట్ ఇట్ రియల్లీ పిక్స్ అప్ లేటర్. లైక్ వెనిన్ కిషోర్ గారి క్యారెక్టర్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ స్టోరీ ఎండ్కి వచ్చేసరికి చాలా బాగా డెవలప్ అయింది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఎండింగ్లో షూట్అవుట్ సీన్ అయితే చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఇక్కడికే మ్యాక్సిమం స్టోరీ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ గుడ్ ఎండింగ్ వచ్చింది అనుకునేసరికి ఇంకొక పాయింట్ని ఇంట్రడ్యూస్ చేశారు. నేను పర్సనల్గా ఏం ఫీల్ అయ్యానంటే ఆ పాయింట్ని చాలా లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు అండ్ ఫ్లష్ అవుట్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఇవ్వలేదు. ఇంకా మూవీకి మేజర్ హైలైట్స్ సత్య అండ్ సింహ గారు. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ బాండింగ్ మూవీ మొత్తానికి చాలా హెల్ప్ అయింది. అండ్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈస్ డెఫినెట్లీ రితేష్ రాణా. ఆయన రైటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ రియలీ గుడ్. అండ్ సత్య గారు వాస్ టూ గుడ్. ఎన్నో సీన్స్లోని ఆయన క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ అన్ని మూవీ చాలా హెల్ప్ అయ్యాయి. ఎన్నో సీన్స్ని జస్ట్ అతను యాక్టింగ్తో పుల్ ఆఫ్ చేశారు అండ్ ఫన్ జనరేట్ చేశారు. ఇంకా ఫైరా అబ్దుల్లా గారి క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఇట్స్ నాట్ ఎనీథింగ్ యూనిక్, బట్ ఇట్స్ దేర్. సో ఓవరాల్గా చెప్పాలంటే ఈ వీకెండ్ ఈ మూవీ చూద్దానికి కన్ఫ్యూజన్ ఉంది. డెఫినెట్గా ఒక ఎంటర్టైనింగ్ మూవీ చూద్దాం అనుకుంటే డోంట్ మిస్ దిస్ మూవీ. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ అస్సలు మిస్ అవ్వద్దు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినీజాయిడ్.